రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహబూబ్ నగర్ జిల్లా జడ్చెర్లలోని మా హాస్పిటల్ యాజమాన్యం అరాచకం వెలుగులోకి వచ్చింది. డెలివరీకి తీసుకొచ్చిన తన భార్య రేణుకను చంపేశారంటున్నాడు మృతురాలి భర్త. బిడ్డను కూడా పొట్టన పెట్టుకున్నారని కన్నీళ్లు పెట్టుకున్నాడు. నార్మల్ డెలివరీ చేస్తానని చెప్పి నమ్మించి మోసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. వైద్యం వికటించి ప్రాణాలు కోల్పోయిన తర్వాత తమకు చెప్పకుండానే పాలమూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని నిప్పులు చెరిగాడు. మా హాస్పిటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలంటూ బాధితులు డిమాండ్ చేస్తున్నారు. మృతి చెందిన గర్భిణి పల్లెగడ్డ గ్రామానికి చెందిన రేణుకగా తెలుస్తోంది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చెర్లలోని నవాబుపేటలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అంటే హైదరాబాద్ నుంచి బస్సులో వచ్చిన నేను మా అత్తమ్మ మా మామ ఒక 1 అవర్ 2 అవర్స్ లేట్ అవుతుందని చెప్పారు. సరే మామ రండి ఇక్కడ చూపిస్తాం, మేము కలుస్తాం డైరెక్ట్ వెళ్ళి మేడం అని చెప్పినాం. మేడం మన నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఇట్లా చాలా ఉన్నాయి అది అంటే సరే మేడం మళ్ళీ చెయ్యండి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అని మా మామ అత్తమ్మ వచ్చారు. డబ్బులు పే చేసినాం 10,000 పే చేసినా కానీ పైన పోయి అంత అది చేంజ్ చేసుకుని అయిపోయినాక ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి గ్లూకోజ్ పెట్టి స్టార్ట్ చేసేసి అయిపోయినాక ఇంజెక్షన్ ఇచ్చారు. ఇంజెక్షన్ ఇచ్చినాక కన్నులకి వాటర్ వచ్చినాయి. వాటర్ ఎందుకు వచ్చినాయి అంటే బాగా ఇట్లా వచ్చినాయి అంటే సరే అని ఖర్చుతో తూడ్చినాక అయిపోయినాక నేను బయట నిలబడ్డా మా అత్త మా అమ్మ మా మనతో మాట్లాడుతున్నాను. వరలక్ష్మి వాళ్ళు అయిపోయినట్టు అవును అని చెప్పినాం. అంటే ఇట్లా చెప్పినాక చేసినాక ఇంకా ఇట్లా పిట్స్ వస్తుంది అది అన్నారు. ఇంకా పిట్స్ ఎక్కువ రాలేదు ఇంతవరకు ఎక్కడ పిట్స్ అబ్బా అని చెప్పి డాట్ పడ్డాం సార్. మేము డాట్ పడ్డాక మళ్ళీ ఫోన్ చేసి నాకైతే హాస్పిటల్లో డైరెక్ట్ నాకే ఫోన్ చేసి నాదే నెంబర్ అడగా ఇంకా నాకే డైరెక్ట్ చేసి ఇట్లా సీరియస్ ఉన్నది రండి జల్లి ఇట్లా వన్బార్ తీసుకోవద్దు అది అని చెప్పారు. మేము ఇట్లా ఇక్కడ వచ్చినా చేసి మళ్ళీ అక్కడ పోయినాం సార్. ఇక్కడ వస్తున్నాం కదా జడ్చెర్లలో ఉంటారు కదా అని చెప్పి ఇక్కడ వస్తున్నాం. ఫోన్ చేసి అక్కడ మన్నాల్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకోవద్దున్నాం అంటే మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళినాం సార్. అంతే ఇంకా ఆడికి వెళ్ళినాక ఇంకా చనిపోయి సార్. అప్పటికే మధ్యలో ఎప్పుడు ఏం పోయిందో ఇంకా అతను. మహబూబ్ నగర్ జిల్లా జడ్చెర్లలోని మా హాస్పిటల్ యాజమాన్యం అరాచకం వెలుగులోకి వచ్చింది. డెలివరీకి తీసుకొచ్చిన భార్య రేణుకని చంపేశారంటున్నాడు మృతులారి భర్త. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. ఏదైతే డెలివరీకి వచ్చిన తల్లి బిడ్డ మృతి చెందిన ఘటన జడ్చెర్ల పట్టణ కేంద్రంలోని మా హాస్పిటల్లో చోటు చేసుకుంది. అయితే నవాబ్పేట మండల పరిధిలోని పల్లెగడ్డ గ్రామానికి చెందిన గర్భిణి రేణుక అయితే పురిటి నొప్పులతో మా హాస్పిటల్ కి వచ్చింది. జడ్చెర్ల పట్టణ కేంద్రంలో ఉన్న మా హాస్పిటల్ కి అయితే వచ్చింది. అక్కడ వైద్యం చేయించుకోవడానికి డెలివరీ కోసం అక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న ఏదైతే మా హాస్పిటల్ యాజమాన్యం కూడా వాళ్ళని అడ్మిట్ చేసుకున్నారు. ముందుగా అడ్మిట్ చేసుకున్న తర్వాత కొంతసేపు ఏదైతే వైద్యం చేసినట్టు వాళ్ళు చెప్పారు. ఇంతలోనే అక్కడే ప్రాణాలు పోయిన నేపథ్యంలో ఈ కుటుంబ సభ్యులకు తెలియకుండానే ఏదైతే రేణుక మృతదేహాన్ని నేరుగా ప్రభుత్వ ఆసుపత్రికి పాలమూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి పంపించేందుకు ప్రయత్నం చేశారు. ఇంతలోనే బాధితులు కూడా వారికి సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరికి వచ్చి ఒకసారిగా కూడా ఆందోళన చేశారు. దీనికి సంబంధించి ఇక్కడే మా హాస్పిటల్ కి సంబంధించిన వైద్యులే అక్కడ సరిగ్గా వైద్యం చేయక తమ భార్యను చంపారంటూ కూడా రేణుక భర్త ఆరోపణలు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే అక్కడి నుంచి గతంలోనే నార్మల్ డెలివరీ చేస్తామంటూ కూడా ఇటు బాధితునికి చెప్పడం కూడా జరిగింది. నార్మల్ డెలివరీ అతి తక్కువ ఖర్చులో చేస్తామంటూ చెప్పిన తరుణంలో అక్కడికి తీసుకొచ్చామంటూ కూడా బాధితుడు ఆపిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంత చోటు చేసుకున్నా కూడా రాత్రికి రాత్రి ఏదైతే మా హాస్పిటల్ యాజమాన్యం ఇటు బాధితులకు సంబంధించిన కుటుంబ సభ్యులను వాళ్ళంతా కూడా ఒక కాంప్రమైజ్ చర్చ జరుపుకొని వాళ్ళకు కొంతమేర డబ్బు ఇచ్చి ఇదంతా కూడా కప్పిపుచ్చుకొని డిఎంహెచ్ఓ కూడా ఎటువంటి చర్యలు తీసుకోకుండా కప్పిపుచ్చుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. సుప్రియ. థ్యాంక్ యూ సాగర్ గారు.